కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రీ బియ్యం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు, నెలకు 5 కిలోలు ఒక్కొక్కరికి. ఈరోజు మళ్ళీ వచ్చి 5 ఏళ్ళు కూడా ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా పేదవాళ్ళకి దేశమంతా ఇండ్లు ఇచ్చిండు. ఇక మనకు బీజేపీ లేదు కాబట్టి, ఇక మనం గెలిపేలేదు కాబట్టి మనకి ఇండ్లు రాలేదు. దేశమంతా ఇండ్లు వచ్చినాయి. ఇక ఉన్న కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏ బెడ్రూమ్, 1 బెడ్రూమ్ ఇవ్వలేదు, 2 బెడ్రూమ్లు ఇవ్వలేదు. నరేంద్ర మోదీ ఇచ్చిన ఇండ్లు కూడా ఈ ప్రాంతంలో పేద వాళ్ళకి ఇవ్వలేదు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాళ్ళకు కూడా ఏ విధంగా దేశమంతా ఇండ్లు ఇచ్చిండో అట్లే ఇక్కడ కూడా పేదవాళ్ళకి అందరికీ ఇండ్లు ఇవ్వాలంటే మీరు రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో మరి దేశం కోసం నరేంద్ర మోదీ గారిని ఇక్కడ మీ అందరి యొక్క అభివృద్ధి కోసం మరి మీ డీకే అరుణమ్మని గెలిపించాలని చెప్పి మనందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రేషన్ కార్డులు పేదవాళ్ళకి ఇంకా చాలా మందికి 10 ఏళ్ళ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 ఏళ్ళకి ఇంకా ఎక్కువైంది. మరి 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది రేషన్ కార్డు రాలేదు. కొత్త రేషన్ కార్డులు చాలా మందికి పెళ్లి చేసుకున్న పిల్లలకు కార్డులు లేవు. ఇప్పుడు మన కొత్తగా పెళ్లి అయ్యే పిల్లలకి ఏం చేస్తారు, అత్తగారింటికి వెళ్ళేమో పుట్టింటికి వెళ్ళి ఆడపిల్ల పేరు వెళ్ళిపోతుంది. ఆ పాపకు రేషన్ ఉండదు, అత్తగారింట్లోనే మా పేరు కార్డులు ఎక్కవు. అట్లా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఈరోజు బియ్యం తీసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి పేదవాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఇండ్లు ఇప్పించే విధంగా గ్రామాల్లో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి విషయాల్లో నరేంద్ర మోదీ గారు సీసీ రోడ్లు వేస్తున్నారు, వైకుంఠ ధామాలు కడుతున్నారు, అంగన్వాడీల పిల్లలకు భోజనం పెడుతున్నారు, స్కూళ్ళ మధ్యాహ్నం పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఈరోజు పనికి పోయేటటువంటి మీరు అందరూ పనికి పోతారు, రోజు కరువు పనికి ఉపాధి పనులకు పోతారు. ఆ కరువు పనులకు కూడా ఆ డబ్బులు 300 చేసిండు కూలి. ఈ నెల నుంచి మీకు 300 లెక్క మీద లెక్క చేసి ఇస్తారు. ఇంతకుముందు 100 ఉండే నరేంద్ర మోదీ గారు రాకముందు, తర్వాత 200 అయింది, 250 310 రూపాయలు చేసిండు. కాబట్టి అందరూ ఆ పైసలు కూడా మొత్తం నరేంద్ర మోదీ గారే పేద వాళ్ళకి అందరికీ ఇస్తున్నది. కరువులో పని లేనప్పుడు పని చేసుకొని బతకడానికి వాళ్ళకందరికీ కరోనా అప్పుడు మీకు అందరికీ ఫ్రీగా టీకాలు ఇప్పించిండు. టీకాలు ఫ్రీగా కరోనా వచ్చినప్పుడు అందరికీ ఫ్రీ టీకాలు ఇచ్చిన పేదవాళ్ళకి అందరికీ పేదవాళ్ళకి ప్రాణాలు కాపాడిండు. తర్వాత బియ్యం ఇస్తున్నాడు, ఉద్యోగ గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు, ముద్రా లోన్లు ఇచ్చిండు, మరుగు దొడ్లు కట్టించిండు, పనికి కరువు పనులు ఇచ్చిండు. ఈరోజు ఇంకా పిల్లలకు ఫ్రీగా విద్య వైద్యం ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన రైతులకు 5,000 రూపాయలు 2,000 3 సార్లు వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నాడు. 20 సబ్సిడీ ఇస్తున్నారు. ఇది మనం ఓటు వేయకపోయినా ఏం చేయకపోయినా దేశమంతా అందరికి ఇస్తున్నారు. ఒక్క మన ఊరికే కాదు, దేశమంతా ఉన్న 51 కోట్ల మందికి ఇలా రైతులకు ఒక్కొక్కరికి 6,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. అదేవిధంగా సంవత్సరంలో నెలకు 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. దేశం మొత్తం అందరికి పని చేస్తున్నాడు. ఇక ఉన్నోళ్ళు అన్ని అబద్ధాలు చెప్పుకుంటే నోట్లు చేసుకుంటే ఉన్నోళ్ళు తిరుగుతారు. మొన్న కాంగ్రెస్ వేసిండు ఓటు అయిపోయింది, మీరు కాంగ్రెస్ వేసిండు గెలిపించిండు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏమి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానే. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకుని ఎప్పటిదాకా 2,500 ఆడపిల్లలకు 18 ఎన్ని నెలల కాడికి 8 నెలలకి వెళ్ళి ఒక్కొక్కరికి 2,500 మీ అకౌంట్లో ఇస్తాను నెలకు చెప్పిందా లేదా? 5,000 ₹1 రాలే. 2 మంది 15,000 ఇస్తున్నారు. పాతలు ఆవిడ ఓట్లు వచ్చినామని పాతలకి ఆవిడ ఆశీర్వదానికి ఇస్తున్నారు. 15,000 రైతు మంది ఇస్తాడు, 12,000 రైతు కూలీలకు ఇస్తాడు, 2,000 పెన్షన్ 4,000 చేస్తాడు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, 500కి సిలిండర్ అన్నాడు, పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలకు ₹1,00,000 తులం బంగారు అన్నాడు, చదువుకునే పిల్లలకు కాలేజీ అయిపోయిన పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు నెలకి ఇస్తా అన్నాడు, కాలేజీ పోయే పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు, కాలేజీ చదువుకుంటున్న పిల్లలకు వారి కంప్యూటర్ కొనుక్కోనికి ఇంకా కొనుక్కోనికి క్రెడిట్ కార్డు ఇప్పిస్తానని బ్యాంక్ 20 లక్షలు మాటలు మస్తు చెప్పి మనం ఎవరైనా చేసిందా? అందుకే ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు. మొన్న ఆయన కేసిండు, ఓటు గెలిపించిండు. ఆయన 6 ఇచ్చినాక మళ్ళీ ఓటు అడగమని చెప్పాలి. అయ్యా నువ్వు చెప్పిన 6 నీకు వేసినాం గెలిపించాను, అయిపోయింది. ఇది ఓటు నరేంద్ర మోదీ ఓటు. ఈ దేశం కోసం మా అందరి కోసం పనిచేస్తున్నాడు ఆయన. పేద వర్గాల పేదల గురించి ఆలోచన చేస్తున్నాడు. 60 ఏళ్ళు కాంగ్రెస్ ఏలింది, ఆయన 10 ఏళ్ళు అయింది వచ్చి 10 ఏళ్లనే చాలా మార్పులు తెచ్చింది దేశంలో. 10 ఏళ్ళ లెక్కలేనంత మార్పులు దేశంలో తీసుకొచ్చింది నరేంద్ర మోదీ.
శత్రు దేశాలన్నింటి కూడా ఈరోజు ఎక్కడ మన దేశం మీద దాడి చేయకుండా చేసి పెట్టిండు, మన దేశం మీకు చూడకుండా చేసి పెట్టిండు. ఇక మనం అందరం ప్రశాంతంగా తిని నిద్రపోతున్నామంటే ఆయన దేశానికి ఒక కాపలా కాస్తున్నటువంటి చౌకీదారుగా ఉన్నా అని చెప్పాడు నరేంద్ర మోదీ. ఈరోజు శ్రీరాముని గుడి అయోధ్యలో రామ మందిరం కట్టిస్తాడు, నేను కట్టించి చూపించిండు. 500 ఏళ్ళు ఎవరు కట్టలే. ఈరోజు రామ జన్మభూమి అయోధ్యలో రాముని గుడి కట్టడానికి ఎవరు చేతులు రాలే. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ గుడి కట్టడానికి. ఈ రోజు రాముని గుడి కట్టిండు. ఆ శ్రీరామ రక్ష మనకందరికీ దేశానికి మొత్తం ఆ శ్రీరామ రక్ష ఉండాలని ఆ రాముని గుడి కట్టి ప్రాణప్రతిష్ఠ చేసి మనకందరికి ఇంటింటికి అక్షంతలు పంపించిండు. ఈ రోజు రామరాజ్యం దేశంలో ఉండాలి, పేదవాళ్ళకు మంచిగా రావాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళా గెలవాలి దేశంలో. కాబట్టి మీరు అందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపియండి. రేవంత్ రెడ్డి ముట్టుకోదు అరుణమ్మ నిలగొట్టండి, అరుణమ్మ నిలగొట్టండి, అరుణమ్మ గెలవరాదు, అరుణమ్మ గెలవరాదని. అరుణమ్మ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇన్నే ఉంది ఎమ్మెల్యేగా. ఇది వచ్చి ఒక అరుణమ్మ మస్తు పనులు చేసింది. ఆయన అట్టంబడిగా అనుకో అట్టం వచ్చి చేసిన అరుణమ్మ ఆగలే. కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గుర్తుకోవడం లేదు. ఆయన పనిచేయడానికి 5 ఏళ్ళు ఎన్నిక ఓట్లు వేసింది. మీరు ఆయన 5 ఏళ్ళు భద్రంగా ఉంటారు, భద్రంగా పేదవాళ్ళకి పనిచేయాలి. ఇది నరేంద్ర మోదీ దేశాన్ని భద్రంగా ఉంచడానికే మనకందరికీ దేశం మీద పేదవాళ్ళకి అందరికీ నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉండడానికే. కాబట్టి మీరందరూ కమలం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరి మీ పార్లమెంట్ కూటమి ఆడుకుంటే మీరు అందరూ ఆడపిల్లలు వచ్చే గెలుస్తా. ఆడపిల్లలు అందరూ ఓట్లు వేస్తారని నేను గెలిచిపోయాను. 8 లక్షల మంది మేము అవైలబుల్గా ఉన్నాం. 16 లక్షల ఓట్లల్లా 8 లక్షల మంది వేస్తే అయిపోయి అన్నమ్మ ఎంపీ అయిపోయాయి. కాబట్టి అందరూ ఆశీర్వదించండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ రేవంత్ రెడ్డి మాట్లాడే భాష చూడండి. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, ఆయన ఏమేమి మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ఒక ఆడపిల్లని మర్యాద లేకుండా మాట్లాడితే ఆయనకు ఈసారి ఓటు ఇయ్యము, మా ఆడపిల్లకి వేసుకుంటారు, మేము గెలిపించుకుంటామని అన్నమ్మతో చక్కగా ఈ పని చేయించుకుంటామని మీరు అందరూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అందరూ కమలం గుర్తు ఓటేసి గెలిపారని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నా. మన గుర్తు 1వ నెంబర్ ఫస్ట్ పైననే ఉంటుంది. మనది ఫస్ట్ గుర్తు మన ఓటు పైన. నా పేరు అరుణమ్మ, అరుణ డీకే, నా ఫోటో ఉంటుంది పక్కన, నా గుర్తు కమలం పువ్వు గుర్తు. ఈడ మీద నొక్కేస్తే అయిపోయి శబ్దం వస్తుంది, కూడిన శబ్దం వస్తే ఓటు. ఇంతకుముందు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే ఉండరు, చూపించాలి చెప్పాలి మళ్ళీ ఒకసారి. కాబట్టి మీకు అందరు చెప్తున్నా, అందరూ ఆశీర్వదించండి. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. మా అంగరేజు గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేడం గారికి చిన్న సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి. మా ఆంధ్రప్రదేశ్ గ్రామానికి వచ్చేసిన మరొకసారి మేడం డికే గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజల విధంగా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతవరకు ముగించడం జరుగుతుంది. Like, share, subscribe.